ఈ సమ్మర్లో మీరు ఒక మంచి ఏసీ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఇదివరకే ఒక ఏసీ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఏసీ బయింగ్ గైడ్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల టాప్ 5 బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ అయితే పిక్ చేశాను. అందులో నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఎల్జీ బ్రాండ్కి సంబంధించి స్ప్లిట్ ఏసీ. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 46,590 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ మీకు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. దాంతోపాటు మీ దగ్గర హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసి కానీ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, దీంట్లో మళ్ళీ ఒక 2,000 రూపాయలకు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇందులో ఐఎస్ఈఆర్ రేటింగ్ చూసుకుంటే 5.21 ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. దాంట్లో ఇందులో 6-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ అయితే ఉంటుంది. 6-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇందులో కండెన్సర్ కాయిల్ చూసుకుంటే కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. అంటే మీకు బాగా కూలింగ్ ఎఫిషియెంట్ అయితే బెస్ట్ కూలింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో డ్యూయల్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది. ఈ డ్యూయల్ ఇన్వర్టర్ ఉండడం వల్ల కూడా మీకు కొద్దిగా తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో పర్ ఇయర్కి పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్లయితే 744 యూనిట్స్ అయితే పర్ ఇయర్ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. నాయిస్ చూసుకున్నట్లయితే 31 డెసిబుల్స్ అయితే నాయిస్ అయితే ఉంటుంది. సో మీకు లో నాయిస్ అయితే ఉంటుంది. 31 డెసిబుల్స్ అంటే తక్కువ నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. దాంతోపాటు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉంటుంది. ఆటో క్లీన్ కానీ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ ఏసీ యొక్క వారంటీ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ యొక్క వారంటీ 1 ఇయర్ అయితే ఉంటుంది. పీసీబీ బోర్డ్ యొక్క వారంటీ 5 ఇయర్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో కంప్రెసర్ వారంటీ అయితే మీకు 10 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. ఇప్పుడు చెప్పే మొత్తం ఎయిర్ కండిషనర్స్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, అక్కడ ఈ ఎయిర్ కండిషనర్స్ మీరు తీసుకోవచ్చు. R32 రిఫ్రిజిరెంట్ గ్యాస్ అయితే ఉంటుంది. సో ఇది మీకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి డైకిన్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్ కండిషనర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 45,490 ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో స్టార్ రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఈ ఐఎస్ఈఆర్ రేటింగ్ చూసుకున్నట్లయితే 5.21 ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు దీని కెపాసిటీ 1.5 టన్ కెపాసిటీ అయితే ఉంటుంది. అంటే మీరు 180 స్క్వేర్ ఫీట్ రూమ్కి అయితే ఈ ఎయిర్ కండిషనర్ తీసుకోవచ్చు. అంటే మీరు మీడియం బెడ్రూమ్ కానీ మీడియం హాల్లో కానీ ఎయిర్ కండిషనర్ యూజ్ చేయాలనుకుంటే ఈ ఎయిర్ కండిషనర్ కూడా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇందులో కూడా ఇన్వర్టర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. కన్జంప్షన్ చూసుకున్నట్లయితే పర్ ఇయర్కి అయితే 785.67 యూనిట్స్ అయితే పర్ ఇయర్కి అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో డ్యూ క్లీన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఈ డ్యూ క్లీన్ టెక్నాలజీ ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా అంటే ఇండోర్ యూనిట్లో ఈ కండెన్సర్ కాయిల్ కానీ సో ఇవన్నీ ఆటోమేటిక్ క్లీన్ చేస్తుంది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇందులో కండెన్సర్ కాయిల్ తీసుకుంటే కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా బెస్ట్ కూలింగ్ అయితే ఉంటుంది. దీని యొక్క వారంటీ చూసుకున్నట్టయితే 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది. 5 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. థర్డ్ వచ్చేసి బ్లూ స్టార్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్ కండిషనర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 43,990 ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో స్టార్ రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఐఎస్ఈఆర్ రేటింగ్ చూసుకున్నట్లయితే 5.21 ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్లయితే 770 యూనిట్స్ పర్ ఇయర్కి అయితే 770 యూనిట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో కూడా R32 రిఫ్రిజిరెంట్ గ్యాస్ అయితే ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో కండెన్సర్ కాయిల్ కూడా కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. దీని యొక్క వారంటీ కూడా మీకు 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది. 5 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. ఇది 5-in-1 కన్వర్టబుల్ అయితే ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి క్యారియర్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్ కండిషనర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 41,990 ప్రైస్ అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ చూసుకున్నట్టయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఐఎస్ఈఆర్ రేటింగ్ చూసుకున్నట్టయితే 5.21 ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 740 యూనిట్స్ అయితే పర్ ఇయర్కి అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో కూడా R32 రిఫ్రిజిరెంట్ గ్యాస్ అయితే ఉంటుంది. కండెన్సర్ కాయిల్ అయితే కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. ఇందులో కూడా ఆటో క్లీన్ కానీ దాంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క వారంటీ కూడా మీకు 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది. 5 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ ఉంటుంది. 6-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లాయిడ్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్ కండిషనర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకుంటే 40,990 ప్రైస్ అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ చూసుకుంటే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఐఎస్ఈఆర్ రేటింగ్ చూసుకుంటే 5.02 ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్లయితే పర్ ఇయర్ 780 యూనిట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో కూడా R32 ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సో ఈ రిఫ్రిజిరెంట్ గ్యాస్ అయితే ఉంటుంది. నాయిస్ కూడా లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. 5-in-1 కన్వర్టబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క వారంటీ అయితే ప్రోడక్ట్ వారంటీ 1 ఇయర్ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని ఎయిర్ కండిషనర్స్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అక్కడ వీటిని మీరు కొనుక్కోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఇదివరకు ఒక ఎయిర్ కండిషనర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి వీటి బయింగ్ గైడ్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో చెప్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద దగ్గరలో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్
రావడం జరుగుతుంది. అలా సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.